ఫుల్ ఫోటో తిని అంతా జై జగన్ జై జై జగన్ కృష్ణమూర్తన్న గారి నాయకత్వం రెడ్డన్న గారి నాయకత్వం పార్థన్న గారి నాయకత్వం నారాయణ రెడ్డి గారి నాయకత్వం అప్పి స్వామి నాయకత్వం నాగరాజన్న గారి నాయకత్వం అన్నా అప్పిందా కొంచెం సైడ్ నా మీరు అంటే గెలిపించండి ఉంటాయి కదా భయపడి అమ్మాయిల మీద ఎప్పుడు మీరంతా మొబైల్ మీద పెట్టుకోవాలి పట్టుకో జగన్ ఓటేలా ఉందా ఓట లేదా వేసుకుండాలి కదా అన్న పక్కన రామ్మ రామ రామ జిల్లా మొత్తం రావాలి ఖచ్చితంగా రావాల్సింది మొత్తం స్టేట్ ఎవరు బీఆర్ఎస్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ నాకు కొంచెం సైడ్ ఇచ్చినాడు కదా కార్తీక్ మహేష్ నా కొంచెం ఈ పక్కన ఫస్ట్
అడ్డం వెళ్ళిపోతుంది. ఇంకా 10 మందికి చెప్పాలా? బాగుంది వయసు ఇంకా పోయి 50 మందికి చెప్పు బాగా చెప్పు కొట్టు పట్టుకుని ఏం ఆడవాళ్ళంతా ఏకమై బాగా 10 రోజులు సాయం చేయండి ఎవరికి భయపడాలి సార్ మేము ఇవన్నీ సీఎం చేస్తాం. గర్ల్స్ కంతా ఫ్రీ కదా. అమ్మఒడి నీకు అవుతుందా లేదా పరిస్థితిలో ఉన్నారు. ఆ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎక్కకు 4 సెకండ్లు అక్షరాల 75,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ శంకర్ వాళ్ళు రెడీనా? ఈసారి 4,000 ఇస్తామా జగన్ కోట వెళ్ళా దానికి. నిలబడి సమీడా కోట తీసుకో. ఇట్లా వచ్చాను అమరన్న, ఇట్లా వచ్చేసా ఏం బా ఇచ్చిన ఏంటన్నా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అనేక అబద్ధాలు చెప్తాను. అక్క చైతి అక్క మళ్ళీ 4,000 పెన్షన్ ఇస్తాను, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు 2014లో ఇట్లే చెప్తే మనం అందరూ ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసాము. 600 హామీలు ఇచ్చిన హామీలు ఒకటైనా నెరవేర్చాడాక చెప్పండి. కేవలం ఎలక్షన్ కోసము మహిళలందరినీ ఎట్లా మోసం చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు మీకు ఆశ ఉంటుంది ఏమంటే ఏదో చేస్తాడేమో, పోతే కొన్ని ఓటే కదా వేసేద్దామని. ఓటు కన్నా మనం వేస్తే అట్లా ఆశపడి మన కొంప మనమే ముంచుకున్నట్టు. నిజమా కదా? దానికి ఎందుకు చెప్తాను ఈ మాట అంటే 2014లో అలివి కాని హామీలు 600 ఇచ్చినాడు. అవి ఏమేమి ఒకసారి చెప్తా. మీకు అందరికీ డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పినాడు కదా. డోక్రా గ్రూప్లో ఎవరికైనా రుణమాఫీ చేసినాడా? ఆ అప్పు మన 5 సంవత్సరాలు జగనన్న తీర్చినాడు. 25,000 కోట్లు. నిజమా కదా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినటువంటి మాట తెలుసుకోవాలంటే ఈ గ్రూపులు అప్పయినా అదొకటి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నా ఎంతమంది మీకు బిడ్డలు 50 కన్నా ఉద్యోగం ఇచ్చినాడా?
రైతు రుణమాఫీ అని చెప్పా. మనం అంతా రైతులే కదా, ఎవరికన్నా రైతు రుణమాఫీ చేసినాడా? చేసినాడా పెద్దమ్మా? లేదు కదా. మళ్ళీ ఇంకా పెద్ద తమాషా ఏమైంటే చూసి ఏమైంది నీ చేయని ఏమయ్యా ఎలా పూసులు దండేసుకున్నాము అని అడిగా. కుదువు పెట్టేసినాం మేము అని చెప్పి అది మీటింగ్లో పెద్ద అయ్యమ్మ కుదువు పెట్టేసినాం స్వామి, అందుకు నేను పూసులు దండేసుకున్నాను. బాబు వస్తే నువ్వు కుదువు పెట్టిన బంగారం నీ ఇంటికి వస్తుంది అని చెప్పి నీ బీరువాళ్ళు తెచ్చి పెడతామని చెప్పినాడా లేదా? ఎంతమంది ఇంటికి బంగారం కుదువు పెట్టిన బంగారు బీరువాళ్ళకి వచ్చింది తల్లి? అప్పుడు వచ్చిందా? ఇట్లే ఉంటాయి చంద్రబాబు మాటలు, గుర్తుపెట్టుకోండి. జగనన్న ఈరోజు ఏం చెప్తున్నాడు? వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు, సచివాలయాలు కట్టించినాడు. ఈ పొద్దు మీరు ఎవరి దాకా నాయకుడి దగ్గర కూడా పోయే పనిలే, ఎమ్మెల్యే దాకా పోయే పనిలే, ఎంపీపీ దాకా పోయే పనిలే, సర్పంచ్ దాకా పోయే పనిలే. నేరుగా మీ ఇంటికి ఓ మనిషిని పెట్టినాడు జగనన్న. వాలంటీర్ని పెట్టి నీకు అమ్మఒడి రావాలన్నా వాళ్ళే రాసుకొని పోయి నీకు అమ్మఒడి వేపిస్తున్నాడు, ఆసరా రావాలన్నా ఆసరా వేపిస్తున్నాడు. ఈరోజు రైతులకి క్రాప్లో విషయంలో కావాలి, క్రాప్ డ్యామేజ్ అయినా ఇంకోటి ఏమన్నా కానీ రైతు భరోసా ఈడే పెట్టి వాళ్ళు మీ ఇంటికి పంపిస్తున్నాడు లేదా? అన్నీ చేస్తా ఉన్నాడు. ఈరోజు జగనన్న ఏం చెప్పినాడు? నీకు మంచి జరిగింటే, మీ కుటుంబానికి మంచి జరిగింటేనే నాకు ఓటు వేయని అడుగుతున్నాడు. న్యాయమేనా కాదా? చంద్రబాబు ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఓటు వేసుకొని హైదరాబాద్ చేరుకోకపోతే మళ్ళీ 5 ఏళ్ళు మన పక్క తిరిగి కూడా చూడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు జగనన్న కరోనాలో ఎప్పుడైనా వచ్చినాడా ఈ పక్క? పోనీ ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఇంకా ఒక మాట. 2019లో నాకు ఓటేసి గెలిపించారు కదా, నేను ఎమ్మెల్యే అవుతుంది కదా. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఇంటికి ఎండలో మీ ఇంట్లో దాకా వచ్చాను లేదు, నేను ఎమ్మెల్యేగా వచ్చి అమ్మా నేను ఎమ్మెల్యే వచ్చినాను, మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగాను లేదా? ఇంటింటికి 2 సార్లు వచ్చినాను. అంతకుముందు నాకన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరే లేదా? ఎవరైనా ఓటు వేసుకొని పోతే తిరిగి మీ ఇంట్లో దాకా వచ్చినారా? మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు మీ అతేమి గతేమి కూర్చుంచేవాళ్ళు నన్ను అడగరా? నేను వచ్చిందే అడిగింది ఏదైనా. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటే నువ్వు నాకు ఓటు వేసి గెలిపించినావు, నీకు కష్టం ఉన్నా సమస్య ఉన్నా తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? మాది, ప్రభుత్వంది. కాబట్టి ఇంటింటికి ఎంత కష్టమైనా నేను ఎమ్మెల్యే అయిపోయినానని చెప్పి ఇంట్లో కూర్చోలేదు కదా, ఇంటింటికి వచ్చినా కదా. ముందున్న ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోసం వస్తూ ఉన్నారు, రేపు వాళ్ళ డబ్బులు బాగా సంపాదించినారు, వాళ్ళు మాకన్నా ఎక్కువ ఓటుకి 5,000 కూడా ఇస్తారు, తీసుకోండి. కానీ మీరు ఓటు వేసింది ఎవరికి? అది గుర్తుపెట్టుకో. ఒక్కడు గెలిస్తే అన్ని పథకాలు మీ ఇంటి దగ్గరికి వస్తాయి. అన్నిటికంటే ఇంకో విషయం నేను చెప్తాను. ఈరోజు మీరు ఉపాధి హామీ పని చేస్తారు రమణ, వేరే వాళ్ళు డ్రా చేస్తా ఉంటారా? లేదు కదా. వాళ్ళు జేసీబీలు పెట్టి ఒక రోజు జేసీబీతో ముందు కట్టకేసి 10 లక్షలు బిల్లులు చేసారు. మీకు తెలుసా? మీ డబ్బులు ఎవరన్నా డూప్లికేట్ పెట్టేది కానీ వేరే వాళ్ళకి ఇచ్చేది కానీ ఏమన్నా ఉందా? మీ 10 దినాలు 100 దినాలు కరెక్ట్గా మీకే పెట్టి చేపిస్తానమ్మా లేదా? వాళ్ళకంతా చెప్పినాం, వంతనైనా పేదల డబ్బులు తిన్నదైనా వాళ్ళ ఇచ్చేయండి కరెక్ట్గా. వాళ్ళు ఇచ్చిరా పని తెలుగుదేశం పీరియడ్ లో జేసీబీతో ముందు కట్టకెచ్చేసిరి 10 లక్షలు తినేసిరి. సరేనా? స్థానికంగా ఉండే నా కొంచెం ఇట్లా ఫ్రీగా వచ్చాయన్న ఆయన చెప్పినా నా కొంచెం అటు ఫ్రీగా వదిలేనా సెంటర్లోనా?
ಕಾನ್ಗೆ ಇಲ್ಲ ಅಲ್ಲೇ చెప్పాకేమో చెప్తారండి సార్ సిటీ మాకున్న దారి దారి లేదండి సార్ మాకు లేదండి సార్ ఇక్కడ పాత సార్ది ఇది మాకు దారి సరేనా లేదునా ఎన్ని నోట్లు అన్ని నోట్లు ఎంపీ కోటి ఎమ్మెల్యేకి 2 సార్లు ఒక మనిషికి 2 ఓట్లు ఇస్తారు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం గలాట చేయాలని వచ్చినావా? 5 అడుగులు వెనకాల జై జగన్ జై జగన్ యంగ్ మార్కులు ఫీల్డ్ వేసాడు అట్లా తిరిగి ఊరంతా కూడా సరే సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాలా మళ్ళీ లేకపోతే నాయుడు గెలిపితే గెలిపించాలా కాంగ్రెస్కి ఓటే ಇಲ್ಲ మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాల ఓటుంది కానీ సార్ ఉంది మా 2 హలో ఎన్ని నోట్లు ఉంటే అన్ని నోట్లు ఏం కాదు కామదొడ్డి గుడికాడికి వెళ్ళిపోయింటే ఈరోజు బాస్ ఉంది బాస్లు బాగా మీకు వస్తాయి అట్లనే